ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున మీకందరికీ నా శుభములు. దేవుడు దయాళుడు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కలిసి అనుదినము ఉదయకాలమందు ఈ సందేశము వినుచున్న మిమ్మలను తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మలను తలంచున్నప్పుడెల్లా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అనుదినము పరిశుద్ధాత్మనితో పయనించడము, ఆత్మదేవునితో కలిసి ప్రార్థించడము, ఆయన నడిపింపును తెలుసుకోవడం, ఇలాంటి భాగ్యం ఈ లోకములో వేరేదీ లేదు. ఈరోజు పరిశుద్ధాత్మని స్వరం విందాం. కీర్తన 81:10. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ప్రభువు మనకు 5 అవయవములనిచ్చాడు. అందులో అతి ప్రాముఖ్యమైంది మన నోరు. పెదడు, పెదవులు, నోరు, ఇవన్నీ కలిసి నోరు అంటున్నాము. అయితే దేవుని బిడ్డలారా, అది ఆహారము తినుటకు మాత్రమే కాదు. నోరు మన రక్షకుడైన ప్రియుని నోరారా పొగడుటకు, నోటితో పాడుటకు, స్తుతించుటకు మనము ఉపయోగించాలి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఆ రోజు అపోస్తలులు 120 మంది కూడుకున్న మేడ గది మీద పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద కుమ్మరింపబడినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించారు, ప్రభువును మహిమపరచారు. అప్పుడు వారికి అనుగ్రహింపబడిన కృపావరము చొప్పున అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అలాగూ మాట్లాడడం మొదలుపెట్టారంటే పై పెదవి, క్రింది పెదవి, నాలుక అన్నీ ముఖ్యం. అలాగైతే ఈ ఉదయమే మీరు ప్రభువును బాగా స్తుతించండి. ఉదాహరణకు చెప్తున్నాను, కరువు కాలమందు వర్షమే లేనప్పుడు ఒకరోజు వర్షం వస్తే ఆ వర్షము వచ్చి ఆ నీరు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళి ఒక పాత్రను మనం పెడతాము. కొంతమంది ఒక పెద్ద కుండను తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. కొంతమంది పెద్ద డ్రమ్ము కూడా ఆ నీళ్లు పడి నిండినట్లు నింపుతారు. ఒక్కొక్క పాత్రకు ఒక నోటి భాగం ఉన్నది. కొన్ని పాత్రలకు నోరు పెద్దదిగా ఉన్నప్పటికీ ఆ నీరు చెల్లా చెదరు కాకుండా ఆ పాత్ర నింపుతుంది. అదే రీతిగా మీ నోరు బాగా తెరచి ఆయనను స్తుతించి పొగడండి. అనుదినము ఉదయం ప్రభు యొక్క కృపలను తలంచండి. ఆయన గత దినములలో చేసిన కార్యములు, నడిపించిన విధానం, చూపించిన ప్రేమ కొంచెం మీరు ఆలోచించి ఆయనను పొగడండి, ఆయనను ఆరాధించండి. ఆయనను ఆరాధించుటకు అన్య భాషను ఉపయోగించండి. అన్య భాష చేత దేవుణ్ణి బాగా మీరు నోరు తెరచి స్తుతించగా వాక్యం సెలవిస్తుంది, ప్రభు బిడ్డలారా, కృప విస్తరిస్తుంది. కృప విస్తరించగా ఆ దినమునకు కావలసిన జ్ఞానము, తెలివి, ప్రత్యక్షతలు మీకు తెలియకుండానే మీలో నుంచి పని చేస్తాయి. అలాగైతే ఈరోజు ప్రభు ఇచ్చిన మాట ఏమిటి? నోరు బాగా తెరచి ప్రభువును స్తుతించండి. మీ యొక్క శబ్దము పెదవుల్లో నుంచి కాదు, హృదయాంతరంగంలో నుంచి రావాలి. హల్లెలూయా, స్తోత్రము చెల్లించి ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, మీకు స్తోత్రం. ఆయా సమయమునకు తగ్గట్లు ప్రవచన వాక్కులకై స్తోత్రములు. ప్రభువా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల మధ్య నివాసము చేయువాడా, ఇప్పుడు మీ బిడ్డలతో కలిసి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. కెరూబులు, సెరాపులు ఎడతెగక మిమ్మలను దివారాత్రములు ఆరాధిస్తున్నారయ్యా. మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఇల్లు స్తుతి చేత నింపబడాలి. గృహము, ప్రతి ఇంటిలో దేవుని బిడ్డల హృదయము నింపబడాలి. సంతోషముతో ఈ దినమంతా దేవుని దివ్య ప్రసన్నతలో ఆనందించుదురుగాక. కృపగల హస్తము నడిపించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరచిపోకుండా మీ స్నేహితులకు, రక్త సంబంధులకు, తెలిసిన వారికి, విశ్వాసులందరికీ ఈ గొప్ప సత్యమును మీరు షేర్ చేసినట్లయితే మీ ద్వారా వారు ప్రభువును బాగా స్తుతించడం మొదలు పెడతారు. తద్వారా ప్రభు నామ మహిమపరచబడుతుంది. సరేనా? మరలా కలుసుకుందాం.
గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.